హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విఎస్ఎస్ స్పోర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన తెలుగు టైటన్స్ ఒక ఫుల్ స్క్వాడ్ గురించి అండ్ వాళ్ళ స్టార్టింగ్ 7 గురించి అయితే ఇన్ డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసరికి అయితే ఆప్షన్లో వచ్చేసరికి అయితే చాలా మంచి టీం అయితే పిక్ చేశారని అయితే చెప్పుకోవచ్చు. అన్నిటికైతే బ్యాకప్స్ పెట్టుకున్నారు అండ్ ఒక ప్లేయర్ మీద డిపెండ్ అవ్వకుండా మల్టిపుల్ ప్లేయర్స్ మీద అయితే కాన్సన్ట్రేషన్ అయితే చేశారు. వెల్ అండ్ గుడ్ అని చెప్పవచ్చు. కిషన్ కుమార్ రెడ్డి సార్ వచ్చేసరికి అయితే మంచి స్ట్రాటజీ అయితే వాడని అయితే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసరికి అయితే వాళ్ళ స్క్వాడ్లో ఎవరెవరిని పిక్ చేసుకున్నారో చూద్దాము. ముందుగా మనకైతే 2 ప్లేయర్స్ని అయితే రిటర్న్ చేసుకున్నారు, అజిత్ పవర్ అండ్ శంకర్ గడియా. సో శంకర్ గడియాని అయితే బ్యాకప్ కింద పెట్టుకుని అండ్ తనకన్నా మంచి డిఫెండర్ని అయితే కొన్నారు, కృష్ణన్ని. సో ఇప్పుడైతే రైట్ కార్నర్లో బ్యాకప్ సెట్ అయిపోయింది అండ్ ఒక స్టార్టింగ్ ప్లేయర్ కూడా సెట్ అయిపోయాడు. సో అక్కడ డిపార్ట్మెంట్ అయితే సెట్ అయిపోయింది. రేడింగ్ డిపార్ట్మెంట్కి వస్తే పవన్ కుమార్ షరావత్, విజయ్ మాలిక్ అండ్ మంజిత్ వీళ్ళైతే ఉన్నారు. అండ్ వీళ్ళకి బ్యాకప్కి వచ్చేసరికి అయితే చాలా మంచి ఎన్వైబి ప్లేయర్స్ కూడా ఉన్నారు. సో రేడింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే కనపడుతుంది. కవర్స్ విషయానికి వచ్చేసరికి అయితే మనం అనుకున్నట్టుగా అజిత్ పవర్ అండ్ సాగర్ రావాల్ ఆడొచ్చు, లేదా మీలద్ జబ్రీ ఆడొచ్చు. ఇలా చాలామంది ఆప్షన్స్ అయితే ఉన్నారు కవర్స్లో కూడా. అండ్ ఇంకొక లెఫ్ట్ కార్నర్ వచ్చేసరికి అంకిత్ ఉన్నాడు అండ్ దానికి బ్యాకప్గా కూడా చాలామంది అయితే ఉన్నారు ఎన్వైపీ ప్లేయర్స్లో. సో ఇలా అయితే మన టీంని అయితే సెట్ చేశారని చెప్పుకోవచ్చు. మెయిన్ ప్లేయర్స్ అండ్ వాళ్ళకి బ్యాకప్గా అయితే సెట్ చేశారు. సో దీనివల్ల ఏంటిదంటే ఒక ప్లేయర్ ఇంజరీ అయినా లేదా అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నా ఆ ప్లేయర్ ప్లేస్లో ఇంకో ప్లేయర్ని అయితే తొందరగా అయితే ఇన్ చేయొచ్చు. అప్పుడు మన టీం వచ్చేసరికి అయితే కొంచెం స్టేబుల్గా అయితే ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఒక మంచి ఆప్షన్ స్ట్రాటజీ అయితే వాడారని చెప్పుకోవచ్చు కిషన్ కుమార్ హుడా సార్. సో చూడాలి రాబోతున్న పీకేఎల్ సీజన్ 11లో ఎలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఆశిస్తాడో. అండ్ ఇప్పుడు మనం స్టార్టింగ్ 7 గురించి అయితే మాట్లాడుకుందాము. అండ్ ముందుగా సెంటర్లో వచ్చేసరికి అయితే మంజిత్ ఆడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అండ్ లెఫ్ట్ ఇన్ వచ్చేసరికి అయితే పవన్ కుమార్ షరావత్ అండ్ రైట్ ఇన్ వచ్చేసరికి అయితే విజయ్ మాలిక్. సో టాప్ 3 రైడర్స్ అయితే వీళ్ళు. అండ్ టాప్ 3కి అయితే సూపర్ సెట్ అయిందంటే చెప్పుకోవచ్చు. కవర్స్ విషయానికి వస్తే అజిత్ పవర్ ఒక కవర్ ఆడొచ్చు అండ్ ఇంకో కవర్ వచ్చేసరికి అయితే సాగర్ రావాలా లేదా మీలద్ జబ్రియా వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరిని అయితే పిక్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ వైజ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీలద్ జబ్రీని అయితే పిక్ చేసుకోవచ్చు ఫర్ ఫ్యూ మ్యాచెస్. ఒకవేళ మంచి ఫామ్ అయితే కంటిన్యూ చేస్తే సీజన్ మొత్తం అయితే కంటిన్యూ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు కార్నర్స్ విషయానికి వస్తే ఒక కార్నర్ వచ్చేసరికి అయితే ఫిక్స్ స్పాట్ అని చెప్పుకోవచ్చు కృష్ణన్. ఒకవేళ కృష్ణన్కి ఏమైనా ఇంజరీ అయితేనే కానీ శంకర్ గడికి అవకాశాలు వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. ఎందుకంటే కృష్ణన్ వచ్చేసరికి అయితే మంచి డిఫెండర్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ సీజన్ వచ్చేసరికి అయితే టాప్ 2 డిఫెండర్. ఇంకో కార్నర్ వచ్చేసరికి అయితే అంకిత్ ఆడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో మీ స్టార్టింగ్ 7 ఏంటో కామెంట్ చేసేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మా కంటెంట్ చాలా మంచిగా ఉంటుంది, ఒకసారి అయితే చెక్అవుట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.